డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్తో దేశంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, దీనిని రాజకీయం చేయకుండా పెద్ద మనసుతో అంగీకరించారని కిషన్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉన్నట్టుంది. అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేపు జరిగేటువంటి 16, 17, 18 తేదీల్లో ఎంపీలు పూర్తిగా చర్చలో పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా, మరి ఈరోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభల్లో ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తూ ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా